ఏంటిది కదా తెలిసినదా అప్పుడేమో చిన్నదా కోపము ఎంత ముక్కు కట్టుకుని అవునవును ఎవరి మాటలు వారికి ఇంపుగాను నేను ఈ పూట ఎవరో పైకి మెచ్చుదన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళినందున మా అమ్మ నూరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలం ఇది. ఆయన ఇదేం పాపమో గాని ఆడవాళ్ళు నమ్మనే నమ్మని మీ మగవారు ఎప్పుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవను ఏదో హాస్యమును కదా మాట కలుగుతాడు అనిపించకు హాస్యములు కూడా హద్దుండవలను వరల మీద హాస్యమా సరే పోదిమ్ము పొరపాటే కాదు మరి ఆ సుబ్బిశెట్టి ఎందులో వచ్చినాడు ఇక్కడేమి మనసులో ఏదో మంది ఉండనేది ఆ సంగతి మీకు చెప్తున్నారు నేను చూసినాను వీధుగొమ్మల పరిచయంతో మీ అమ్మ కట్టబడుదని పెరడుగమ్మ వచ్చేసరికి అతడు సకాలున తలుపు తెరుచుకున్న పడాలను పడిపోయినాడు. ఇంకా ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేను తెల్లపోయినాను. ఎందుకు వచ్చితోనే అతను అడగలేకపోయారా? అంతలో ఒక బాధ్యుడు కనబడి బహుకాల సమావేశం వలన పరమ ఆదరము చేత కుసెంపు చెట్టుపోయినాను. అట్లయింది నేను చెప్తాను అనుకుంటున్నాను. మేడం గురించి మాట్లాడడానికి వచ్చిన సుబ్బుశెట్టిని మా అమ్మ మేడం మీద తీసుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వాళ్ళని మధ్య ధర్మం కదా. కోర్టుల మంది కుర్చీ వేసి తాంబూలం మీగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మాట్లాడడం మొదలు పెట్టాడండి. నాకు చిరాకు వచ్చి నేను వెళ్ళిపోయాను. మా అమ్మ నా మనసు గ్రహించి తోట చూపించే మిషి మీద పెరట్లోనికి తీసుకుని పోయి ఆ దానినే ఆవిడ సాగినంపినది. మీరు నమ్మండి నమ్మనుకోండి, నడచిన విషయం మాత్రం ఇది. నీ మాట వేదముగా నేను ఇప్పుడు నమ్మలేదు. నాతో నీ పెద్దడు కదా. మీతోడు కాదు, నేనెవరితోడు నా బుద్ధిమాడు. చింతామణి కుటుంబంలో కాదని చిన్నలు పెద్దలు నన్ను శ్రావే కాడము. ఎవరి మాట జోయేలా చింతామణి, ఎవరి మాట జోయేలా? నేను మాత్రము ఎన్ని మాటలు శ్రాఖపలేదప్ప ఎనోదను లేదు బాధవలగే కనను ఎప్పుడమా కలిగే సరే కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందండి?
దైవము తరచుగా తడికలు నాలుకలు పాటుపట్టిన చూడను చేతులు చేమమాకులు చూడను హృదయ ముక్కు ముక్కులు చూడను ఆ పైన ఇకనేమి ఎప్పటి పాటమే మొదలైనది. అయ్యో మాట శాంతముగా వెనుకున్నా మన్నిపడి నేర్చగలను చరాపదాని ఇప్పటికి 20 దినముల నుండి నీ మాటలు విని విని నా ప్రాణం విసుకున్నది. మధ్యాహ్నం మీరు మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను ఇంక భరించాను కానీ మరొక దగ్గరతో ఏ మందో మాతో మింగి చావడుతుంది. ఇక పడలేను. ఇంతటితో మీ దాని మీది నా దాని నాది. నిన్ను విడిచి నేను తీర్పగలనా? నిన్ను విడిచి నేను దీవించి బ్రతుకగలనా? విడచితి బంధువర్గముల పీడితి ప్రాణములకు మిత్రుల విడచితి ఇల్లు బాగిలియు నిన్ను విడిచి నేను పేరుకోలేను. ఈ నెలలో మీరు ఎగనైనా ఇచ్చినారా? ₹1 ఇచ్చినారా? అదేమిటి చింతామణి ఈ నెలలో సరే ఎక్కడికి వెళ్ళిన అక్కడ నేనేమి చేయగలను? అలాగే పూజ్యులు కళాభిమానులు లల్లి బాబురావు గారు నా యందు పుత్రవాచనమతి నాకు ఒక ₹100 కానుక ఇచ్చారు. వారికి ఆ జగన్మాత కొండాలమ్మ తల్లి అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి ఆరోగ్యములతో చల్లగా చూడాలని వారికి నా హృదయపూర్వక నమస్కారం సమర్పిస్తున్నాను. చిత్తామణి ఎక్కడికి వెళ్ళిన అక్కడనే చుక్క దిగినప్పుడు నేనేమి చేయగలను? అయినా నా బంధమున్నతో నీకు ఎండనైనా లోడు చేసినానా? నా బంధమున్నతో నీకు ఎండనైనా లోడు చేసినానా? దోషులతో తెచ్చి పోసినాను తండ్రి కట్టిన జిల్లు దాజాదులకు విక్రజించి వస్తువులు చేసిన అంతబాదిచ్చిన చింతామణి అంతబాదిచ్చిన అలటు మాపిడి తోట నీవు కోటగా ప్రాసి ఇచ్చినాను పులసటి వేది సొమ్ములు పులసటి వేది సొమ్ములు పుసదో కొడి వచ్చింది ఇంత కులము బాడల్లా నీకిది కూడదు కూడదనిరా
లెక్క చేయక లెక్క చేయక నీ ఇల్లు కుక్కబోలే కాచుకొని ఎక్కులున్నాను కలికి నేను పాపం వస్తుంది అందుకే గట్టిగా చెప్పుకు నూరాడుతున్నది ఏమండి నేను మాత్రం మీకు ఏం లోటు చేస్తున్నాండి చుట్టూ నిజముగా నీకే లోబడి నీవు లోటు చేసిన ఎవరున్నారు పోదెబు గత జన సేతుబంధనం ఇందులకు భగవంతుని దయవలన ఆతరుడు సాధిస్తున్నాడు. ఎవరా స్నేహితుడు? నా స్నేహితుడు. మీ స్నేహితుడా? ఏదో విధముగా తీసుకువస్తా. తీసుకురండి. ఆనాటి పాట ఒక్కసారి నేను పాడతా పాడాలి.
నటరాజు నిన్ను చూసి రావే రావే నా ప్రేయసి రావే రావే నా ప్రేయసిని పెండాకూడి వీడు దెబ్బ వీడు దరిద్రం ఊళ్ళో రక్తమోసాలని నేర్పించేస్తుంటే మా రక్తమోసాలని వీడితో ఇస్తున్నాడు సిగ్గు చీము నెత్తురు మానం అబ్బాయి అన్ని కాల్చుకుంటుంది నీ బిడ్డ కొడుకు ఒరే సిగ్గు లేదా మరిచింది కాదు మళ్ళీ కొంపలో కనబడితే కాళ్ళు రివ్యూ చేస్తా బాబోయ్ అయ్యా దేశానికి మనకెంతో మంది కుదుక్కుమని చచ్చిపోతున్నారు ఈ పాపిష్టమున మాత్రం చాపలేరు కదా పరమేశ్వర సద్వంతం జన్మించి దైవధ్యానము గావింపక చండకార్యములు ఆచరింపక వేశ్య సంపర్కములు చిక్కి సర్వనాశనమైతిని శివయ్య శంకర లోకేశ్వర
మహా సంతోషంగా ఉన్నావు, ఏమిటో విశేషం చెప్పుకుంటావా? నేను ఒక అందగానే చూస్తానే. ఎవరమ్మా? చెల్లి ఏం చెప్పట్టింది మళ్ళా ఏం చెప్పండి వచ్చి వెనక్కి వెళ్ళి అయిపోయిందా 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 ఎవరికి అయిపోయింది ఇది అయిపోయింది ఏమండి పైన కొడతారు సిగరెట్ కాల్చేవాడు పై పైనే కొడుతుంటాడు. అబ్బో మరి చుట్టూ తాగేవాడు చూసి మరీ కొడుతుంటాడు. మరి బీడీ తాగేవాడు బిగించి మరీ కొడుతుంటాడు. మరి ఏమి తాగలేడు నువ్వు ఒప్పుకుంటే నీ వెనకమల కొట్టిన ముందు కొట్టిన పచ్చడైపోతాడు. నాకు కరాటే వచ్చా తెలుసా? ఎవరెక్కడ కొట్టుకుంటే దీనికి ఎందుకండి? సిగరెట్ కాల్చేవాడు ఎక్కడ కొడతాడు, బీడీ కాల్చేవాడు ఎక్కడ కొడతాడు, సొట్టు కాల్చేవాడు అక్కడ కొట్టుకోవడం కావాలండి. బావగారు నాకు అలవాటు లేదు కదా, ఎవరెక్కడ కొడుకు తెలుసుకుంటే కనుక దూరంగా
ఉందామని. ఏమండి కొట్టుకోవటం కాదండి, మేము పెట్టుకున్నామండి. ఏంటది? కాదక్క, ఉల్లిపాయలు కొట్టు. ఉల్లిపాయలు కొట్టా? అవును, మీకు చింతపండు కొట్టు, ఉల్లిపాయలు కొట్టు తప్ప ఇంకేం తెలుసు? ఏంటి మాది నా సుల్లిపాయలు అనుకున్నారా? నా సుల్లిపాయలు కొట్టా? ఏమండి మేము పెట్టుకున్నది ఉల్లిపాయలు కొట్టు, చింతపండు కొట్టు కదా. అసోసియేషన్ పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అదండి. ఏంటంటే పొద్దున్నే పోలీస్ స్టేషన్, పొద్దుపోతే రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ లో వ్యాపారం చేయటం, పోలీస్ స్టేషన్ లో జాయిన్ అయిపోవటం. ఏమండి మేము పెట్టుకున్నది అసోసియేషన్ అంటే రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ కాదమ్మా, ఆర్య వైశ్య వ్యాయామ సంఘం. దానికి వచ్చిందా ఈ టిప్పులో? అవునండి, అనేకమని చేసుకుంటామండి. నాటకాలు, బుటకాలు, హరికథలు, గిరికథలు, రికార్డింగ్ డాన్సర్స్. హరికథలు, బుర్రకథలు రికార్డింగ్ బాగున్నారు. గిరికథ ఏంటి? గిరికథ మీకు తెలియదండి? ఏమండి అందులో హరికథలు బురికథలు చెప్తుంటారు, నేను గిరికథ చెప్పుకుంటానండి. నాగబాబు గారు పర్వత వీర కుమార విజయం మనదేరా, పర్వత వీర కుమార విజయం మనదేరా, మూడే సిరిగట్ట కుక్కరాస, కుక్కల పేరు చెప్పరాస, చక్కలు జల్దల్ల వాళ్ళ రాస, ఆకాశం బుర్రంత బుగ్గరాస, భూమే గడగడ పలికి రాస, చెప్పే లంగా హజారే రాస, సరిగిట ఒక్క ముక్క అర్థం వాళ్ళ చిత్ర లంగా అన్న మాట తప్ప ఇంకేం అర్థం వాళ్ళ. నిజంగా నీ మీద ఏంటి చిత్ర లంగా కూడా లాగా కూడా పేకాలనిపిస్తుందా? తమ్ముడు నేను లంగా జారిపోయింది అన్నా, బాలకృష్ణ గారు నేను లంగా జారింది అన్నానా? మీరు నిజం చెప్పండి, అది నేను పోయించండి. బాబాయ్ నేను ఎప్పుడైనా లంగాలు జారిందంట నేను అట్లాగల్లా నేను మళ్ళీ అంట మూడే సిరివెట్ట కుక్కల్లా కుక్కల్ల పేరు చెప్పరాస, కుక్కల్లి జల్దల్ల రాలే రాస, ఆకాశం బుర్రంత బుగ్గరాస, భూమే గడగడ పలికి రాస, చక్రం జల్ల హజారే రాస, సరిగిట బాగానే ఉంది లంగా అన్నది. ఏమన్నది కదండి? ఏమండి మేము సినిమా పాటలు కూడా పాడుకుంటేవాళ్ళం కదా. పాట పాడమంటారండి? నాది అసలే గార్ధపు స్వరం, నేను లైఫ్ అమ్మని అసలే. రబ్బర గాజులు రబ్బర గాజులు రబ్బర గాజులు పెట్టాలి, రబ్బర పువ్వులు రబ్బర పువ్వులు రబ్బర పువ్వులు పెట్టాలి, రబ్బర గాజులు రబ్బర గాజులు రబ్బర గాజులు పెట్టాలి, రబ్బర పువ్వులు రబ్బర పువ్వులు రబ్బర పువ్వులు పెట్టాలి, అమ్మని అప్పని అక్కడి అప్పని అప్పని వస్తాలే. నువ్వంటే పాటి పాటి, నువ్వంటే పాటి పాటి, నువ్వంటే పాటి పాటి. అయిపోయిందా చంద్రమణి గారు? నాకు తెలియకుండా అయిపోతుంది ఏంటండి? అయిపోతుంది కదండి. ఏమండి గాజు వాగ పిల్ల నువ్వు చెయ్యదా ఫలేదా గాజు కొడగలే నీ వీపు నోహలేదా మా సత్తలేక ఏమండి కంగారు పడిపోతుంది. నేను సగమే అడుగుతున్నాను నీ మధ్యన, సగం అక్కడ పాడేశాను కదండి. మీ అమ్మ పాడేసిందండి.
సగం సగం పని ఉండండి. నేను అసలు పూర్తి పని ఉండు కదండి. ఏమండి నాని తుంపర తుఫాన్ అని చిత్ర అమ్మాయి చిత్ర నీకు డబ్బులు కావాలా? నీకు డబ్బులు కావాలంటే పై జేబులే కావాలా పౌండ్ జేబులే కావాలా? పై జేబులు అయితే నా చేతికి వచ్చినండి, పౌండ్ జేబులు అయితే నీకు కుప్పుడు పట్టినండి. నాకే చెయ్యొద్దు కోసేస్తాను. ఏమైందమ్మా? తగిలిందండి. అబ్బో ప్యాంటు జేబులు మెత్తగా పొడుగ్గా తగిలిందా? అలా తగిలిందా? ఏమండి చింతామణి గారు పై జేబులే కావాలా పౌండ్ జేబులే కావాలన్నారు కదా. అవునన్నారు. పౌండ్ జేబులే గుప్పుడు పట్టిన గారికి చెంపెట్టి ఎందుకు ఇప్పుడు డబ్బులు అంటే ఎవరికంటే ఆశ ఎవరికి చెప్పేవాళ్ళు మా బావ కళాభిమానులు కళా పోషకులు కళా హృదయులు నన్ను నా కళ ప్రోత్సహించి ఒక 200 రూపాయలు బహుమతిగా ఇచ్చేది. వారిని వారి కుటుంబాన్ని నా స్థైత్ర భోగ భాగ్యములు ధనకనక వైడూర్యములు మణిమగడు వచ్చి అల్లవాళ్ళ చల్లగా కొడు. ఎక్కడైనా బాగుండు. అయ్యో నాగపాడు అండి, మేడపాడు కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరి, మేడపాడు వెస్ట్ గోదావరి జిల్లా వాస్తవ్యులు నన్ను నా కనుపూసి 200 రూపాయలు సహాయం చేశారు. అవి కూడా ఊర్చేస్తాంగా. ఏమండి మీ చెల్లి జేబులో చేయాలని అడుతుంది కదండి. అసలు విషయం ఏంటో తెలుసుకుంటానండి, కంగారు పడబాకండి. మీ చెల్లికి మెత్తగా పొడుగ్గా తగిలింది. బావు మెత్తగా బావు తగిలి చెప్పాను నువ్వు రెండు కలిపి చెప్తే నాకు మైండ్ పోతుంది. మొన్నకాడ మెత్తగా పొడుగ్గా తగిలింది. మీ అమ్మ సన్నకాడ చుట్టకు కట్టమ్మంది. ఎప్పుడు మా అమ్మకి ఇలాంటి జాగ్రత్తగా ఉంటాడు, మమ్మల్ని ముందంటాడు అంతేగాని. సరేగానమ్మా, ఇదిగో ఇది డబ్బులు కావాల్సి చెప్తాను, కంగారు పడతాం. ఈ తీసుకెళ్ళి టైం లేదు కానీ అన్ని చేస్తాక ఈ తీసుకెళ్ళి ఇందాక నాలుగు వాళ్ళు చెప్పారు కదా, ఈ తీసుకెళ్ళి ఎక్సైజ్ సరిపోట్లేదా? అమ్మ తల్లి నా మాట అంటావా? నీకు సరిపోతే పొద్దున్నే మీ అమ్మని పంపించు, సెక్కిస్తా సెక్కి. కంగారు పడిపోతున్నారు మీరు. ఇదిగో మాట తప్పితే నా పీకిస్తా, పీకి నా పేక పేక. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, నవ్వడం రాదు, చెప్పడం రాదు, ఎక్కడ దొరకదు బావా. అను ఆకాశం వస్తామైనట్టు రమ్మని తిమ్మల బంతికి, లేకపోతే భవానీ శంకర్ అంటే బాగారు అమాయకులా ఉన్నారని మీకు సీక్రెట్ చెప్తాండి. అనవసరంగా నక్కతో పెట్టుకుని చీవట్లు తిన్నారు. మీకు సీక్రెట్ చెప్తున్నారు రండి. మా అక్కకి ఆ భవానీ శంకర్ గారికి లవ్ అండి. లవ్వా? మీ అక్కకి లవ్వా? ఏమండి మీ అక్కకి లవ్ కాదు, దాని ఒంట్లో ఉన్న కొవ్వు.
ఏమండి అతగాడి దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి? నా దగ్గర దిచ్చై ఉంది, దిచ్చై ధైర్యం ఉంది, ధైర్యం ఉందా? చాలా ధైర్యవంతుడు. అదే కానీ కొన్నాడు ఒకేది. ఏమండి వాకలా ఏమండి మా అమ్మ దుప్పటి జరిగింది కదా, నాకు లంగాలు వేసి అయిపోతుంది కదండి. ఏమండి మీకు చీర తీసి పెట్టా పక్కన పెట్టా, మీ అమ్మకు దుప్పటి తీసి పెట్టా పక్కన పెట్టా, చిత్ర నీకు లంగా తీసి పెట్టా పక్కన పెట్టా. నీకు లంగా తీసి పక్కన పెట్టారు, చిత్ర లంగా తీసి పెట్టారంటే వాళ్ళందరూ అపార్థం చేసుకుంటారు. సరే కానీ చింతామణి గారు ఇవన్నీ తెచ్చి మీకు ఇస్తారనుకునేసరికి జబ్బొచ్చి మంచాలు పడ్డాడండి. అయ్యో అలాగా అసలు కొట్టేది ఇంటి కోకలు లంగాలు అబద్ధాలక్క. పొద్దునేగా మా అక్క నేను మా అమ్మ అక్కడ కొండలమ్మ గుడికి జాతర అని దండం పెట్టుకోవడానికి వెళ్ళామా, అక్కడ మీ నాన్నగారు కూడా వచ్చాడు. వచ్చి ఆ పక్కన స్టేజ్ వెనక్కి అని అలా సైడ్ చేసి ఆ స్టేజ్ వెనక లేకపోయి గంట సేపు ఆ గుడి వెనకాల మీ అమ్మతో మీ బాబు మాట్లాడారండి. ఏమండి నా కొడుకు ఆ గుడి వెనకాలకి వెళ్ళి ఇంటికి వచ్చి మరి రోజు మీ మా ఇంటికి వస్తున్నారుగా, మరి మీరెప్పుడు మనసులో తుప్పసాపోలేదండి? నువ్వు ఎప్పుడు ఏమండి ఈడు ఎందుకు వస్తున్నాడు, దేనికి వస్తున్నాడు, ఈడలా పాడైపోవటానికి కారణం ఏంటి? అబ్బా ఏనాడైనా ముద్దుగా అచ్చుగా ఉన్నదండి. మాకు నాతోటి వ్యాపారంతో ఇంకోటి అండి, మీ వ్యాపారం అంతా అట్లే జరుగుతుంది. ఏదో ఒక్కసారి ఒక పాట బిందుగా పసందుగా ప్రేమనందుకోవా అందమైన బావా చూశారండి, మంచి రసపట్లో పాడు చేసేసిందండి ముండ. అయ్య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 య్yయ్యయ్y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 yyఏం సేమ్ కుట్టైనా చచ్చిపోవట్లేదండి. నేను రావటం, వాళ్ళ అమ్మాయిలు రావటం, వాళ్ళ అమ్మ రావటం, నేను పోవటం రోజు ఇదే వస్తుంది. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య మొండ రాని నేను మొండ అదైనా ఉండాలి, నేనే ఉండాలి. అది ఇచ్చంటే ఏదో చేస్తానంటాను. మొండ ఇది చేసిన మొండ, పారేసిన మొండండి. ఏమండి ఎంతమంది కళాకారులు చచ్చిపోయారండి, ఈ మొండ బట్టికి చచ్చిపోవట్లేదండి. ఎన్టీ రామారావు గారు చచ్చిపోయాడు, అక్కినే నాగేశ్వరరావు చచ్చిపోయాడు, ఎస్వి రంగారావు గారు చచ్చిపోయాడు, ఆంజనేయులు గారు చచ్చిపోయాడు, జయరాజ్ చచ్చిపోయాడు, విజయరావు చచ్చిపోయాడు, కేవీ రెడ్డి చచ్చిపోయాడు, మలకారెడ్డి చచ్చిపోయాడు, సూర్యకాంతం చచ్చిపోయింది, బొబ్బుల చౌదరి చచ్చిపోయింది, జయ నిర్మల్ చచ్చిపోయింది, విజయరామ చచ్చిపోయింది, దేవిగా చచ్చిపోయింది, కన్నామ చచ్చిపోయింది, నాగేశ్వర గారు చచ్చిపోయాడు, సుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయాడు. కానీ ఈ మొన్న మట్టికి చచ్చిపోవట్లేదండి. ఎంతమంది చచ్చిపోతే ముండ చచ్చిపోతుందండి. రానివాడు ఆ ముండైనా ఉండాలి, ఆ ముండ ఇదండి వీడి వరుస. ఎప్పుడు రేపు మాపు ఇదే పాడుపాటి పాడుకుంటా కూడా అయిపోయింది వీడి భాగవతం.
ఏసీ రూపంలో పట్టు పంచలు అమ్మాడండి ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద పాతగుడ్లు అమ్ముకుంటాడు ఈ పాపర్ ముండాకుడు. మీరు వాదన చూడండి, ఆడు తెచ్చారు ఈడు తెచ్చారు ఈడు తెచ్చారు ఆడు తెచ్చారు మొత్తం ఏకరం పెట్టేసి ముండా కొడుకు. వీడి మాత్రం చావడం లేదు. తమ్ముడు నిన్నే జరుగుతుంది అది సిగ్గుమాల ముండా కొడుకు. వీడు కూడా మొదలు కొట్టిస్తే ఏ డబ్బు పెట్టే మహానుభావుడు మళ్ళీ పంపలో తెచ్చుకుంటా. సేల్ చేస్తాను మీకు సంగతి. అగా తమ్ముడు మనం నా దగ్గరికి వచ్చావంటే ఎందుకు వచ్చావు నువ్వు? లోన్ కోసం వచ్చావా? నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళా. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గాను అనుకో, నీకు లోన్లు ఇస్తాను. నీకు ఏ లోన్లు కావాలా? పాడి గేదెల లోనా? పాడి గేదెలు అయితే ఎర్ర గేదెల లోన్లు కావాలా, నల్ల గేదెల లోన్లు కావాలా? నీకు పాలు ఇవ్వాలి, మంచి గేదె కావాలి. మంచి గేదె అయితే మంచి పాలు ఇచ్చే గేదె ఒకటి ఉంది నా దగ్గర. అది నువ్వు పితికే కొద్ది పాలు ఇస్తుంది. దానికి గడ్డి తౌడు కదండి, కొద్దిగా మంది వేస్తే అది బతికేద్దామున్నా. సరే కానీ మా ఓడికి ఉద్యోగం అయిపోతున్నాగా. ఉద్యోగం ఏ ఉద్యోగం కావాలంటే? కానిస్టేబుల్ అదే తెల్లారగట్ల తిరిగే ఉద్యోగం. మున్సిపాలిటీలో పనిచేయి. ఈ మధ్యన చెత్తకుప్ప కంపెనీలో లోను ఉద్యోగం ఉంటుంది, తీసుకో. బండి ఒకటి కట్టుకుని ఊరంతా తిరగటమే, ఆ లేస్తారు పట్టుకుపోవటమే. ఆ ఉద్యోగం తీసుకొస్తాను. మా ఓడి చేయడు. చేయరా? చేస్తే చేయండి, లేకపోతే లేదు. మాస్టర్ ఉద్యోగం వస్తానంటే పారిపోతుంది మహానుభావుడు. అంత మంచి మనిషి. ఏంటి నన్ను బాబు సుబ్రహ్మణ్యం ఏం గౌరు ఏం గౌరు? ఏమయ్యా సుబ్బారాయుడు? చూసారండి లోన్లు ఇస్తున్నారు కదా నీ ముంట. ఆహా సుబ్రహ్మణ్యం సుబ్బారావు గారు అంటుందండి. సుబ్బారావు సుబ్బారావు గారు అన్నా కనుక మళ్ళీ రావు ఊ అనొచ్చు. ఏంటి నన్ను పట్టుకున్నారా అంటున్నావా? నిన్నెవరా నీ బాబునన్నా? ఏమని తాతనన్నా? ఏమని ముత్తాతనన్నా? ఏమని? రాను లెక్క ఒక డబ్బా మారిపోరు. పాకిస్తాన్ కి భారతదేశానికి మధ్య నన్ను పట్టుకున్నారా అంటున్నావా? అంటారు కొట్టాం. నీ అంతస్తు ఏంటి? నా అంత ఏంటో నీ మూడు అంతస్తు? నీ లెవెల్ ఏంటి? నా లెవెల్ ఏంటో కొట్టాం లెవెల్ ఇదేంటి? నాదేంటి? ఇది అది పుట్టి శ్రీరాముడు కులం అది. పొట్లాలు మోసుకుంటే కులం ఇదే ముండ. పొట్లాలు మోసుకున్న కులం కదా ముండా కొడుక. పొట్లాలు మోయించుకున్న కులం నాది. అయినా నువ్వు మాత్రం దొక్కుతుంది చెవిటి దొంగ ముండా కొడుక. ఏంటి? అమ్మాయి మేడలు కూడా వచ్చి దాని కాలు పిసికావు, దాని బట్టలు మడత వేసావు, అది వాళ్ళకి వీళ్ళకి చీట్లు రసిస్తే మోసావు, దాని కాళ్ళ దగ్గర కూర్చుని వేడి వేడి మెటీరియల్ తెచ్చి అమ్మా బాబు అమ్మ బాబు నోటి కనిపించే ఒరే పుష్కి ఈ అమ్మాయి అన్ని ఎప్పుడు చూసింది? ఎంత తప్పు అండి, ఎంత తప్పు. నేను బట్టలు ఉతికేనా? అవును. కాళ్ళు తీసుకెనా? అవును. అవును. ఊళ్ళి కడిగానా? అవును. లవ్వేఫేర్లో అనేకమైన చేసుకుంటాం. ఏంట్రా కొవ్వు? నీకెంత ఈర్ష్య, నీకెంత ద్వేషం, నీకెంత ఇది. మీ అమ్మాయికి పెట్టినట్టు నీకు పెట్టలేదనా? చివర కొట్టాం. మీ అమ్మాయికి తినిపించినట్టు నీకు తినిపించలేదనా? బోడి ముండా కొడుక. మీ అమ్మాయికి పీసినట్టు నీకు నాశనం చేస్తాను. నాశనం అయిపోతావు ముండా కొడుక. ఎక్కడ ఉన్నదాన్ని అక్కడికి పంపిస్తాము. వైపాకులట్లో గుడిసి లేపిస్తా. అమ్మా ఏతాకిల్లు అమ్మో ఆటాకు సాభ కృష్ణాంతరుడు చిని వచ్చిపోయి లారీ ఆఫీలు బతికేలా చేస్తాను. పైన భూదే ఉంది, కింద ఆకాశం ఉంది, భూమి గుండ్రంగా ఉంది. ముంట నీ అమ్మ కట్టుమాట పైన పూదేమంట, క్రింద ఆకాశం అంట, భూమి గుండ్రంగా ఉందంట. నీ బ్రతుకు నీ వ్యాపారం అన్ని గుండ్రంగానే ఉన్నాయి. ఒరే ఉండకుండా కాగక్కడ ఏంట్రా? ఏటో పాక తాటకి ఇల్లు. అవును. 25 రూపాయలు టికెట్. అవును. ఒరే పెద్దముండా కొడుక 10 రూపాయలకి ఎందుకు? 10 రూపాయలకే బేరం చేస్తాను. వచ్చిపోయే మొగాళ్ళకి బకెట్లతో నీళ్ళు పోయి అమ్మ గడుపు మాట నీళ్ళెందుకు మోసుకుంటా? ఎందుకు తెలియదా నీకు? దేనికి? పని అయిపోయింది. గడుపు మాడ నేను ఎక్కడికి వెళ్ళను.
ఇల్లు నాది, ఇంటి బిల్లులు మొత్తం నా పేర్లు ఉన్నాయి. దొంగ కొడుకు మెచ్చి మొత్తం మేడగట్టు వచ్చింది శక్తి అన్న కూతురు డబ్బంతా తెచ్చుకొచ్చి వీడి బంధన పోస్తే దొంగ బిల్లులు రాసేసి ఇల్లు మొత్తం నీ పేరు. అరే ప్రార్థనగా ప్రాణం లేదు, మీ బిల్లులే చేస్తారు దుఃఖముండా కొడుక. అంతేనంటావా? అంటే అంటే నీది ఎక్కడుంది? ఏముంది? నీ ఇల్లేమో నీ పేరు ఉందా? అవును. స్థలం అయితే కింద దానికి ఉంది, ఇల్లు పై దానికి లేదంటారా? ఏముంది కింద దానికి విలువ? సరే అంతేనంటావా? అంటే తీసేయి, నీకు నాకు గొడవద్దు, పంపించేసా నా ఫ్యామిలీని. ఎవరిరా? చింతామణి నా ఫ్యామిలీ కదా, టార్గెట్ ఏమిటో బొచ్చు నా వైఫ్ కదా, నా భార్య కదా. భార్య వైఫ్ చింతామణి కదా కాదు. తాళి కట్టేవో తలంబరాలను ఇప్పుడు అడుగుతున్నావా? తాళి కట్టేనే కట్టలు కట్టలు తీసుకున్నావా? తలంబరాలు పోసేనే బస్తాలు నాశనం చేస్తాను మండకాలే కొడక. ఈసే పక్కన పెట్టు. మీ అమ్మాయికి పెట్టాను, నేను అనుభవించా. మరి నీకు పెట్టింది? నాకే పెట్టావు కొట్ట. నీకు నేనేం పెట్టలేదా? ఏమి? నువ్వు బాగా ఆలోచించుకోను. ఏమి చించుకో? నీవు బలి కంత్రీదాను లాగున్నావు, కానీ ప్రభో కలితంబకు వెలుగొందుచున్నదటి. నీ తమ్ముడు ఏది? బాలసూర్య ప్రభో కలితంబకు వెలుగొందుచున్నదటి. ఏదిరా? అదే అదే దానినే ఏ వెళ్ళకై నన్ను తెగ నమ్మి ఎచ్చించి ఎచ్చించి రావి నాగియుమా. పన్యగుత వినయ స్ఫురణంబు పరిచింపన్యగుత వినయ స్ఫురణంబు మోమింత చాటు వందిన నిందా పరిభాషణ మరరే నీ శరణార్థియు చంగను చందము తెలిసెను పరిచింపన్యగుత వినయ స్ఫురణంబు. ఏముంది నా దగ్గర? నీకేమీ లేదా? ఆ చీర నాది, ఆ బిళ్ళ నాది. సకల ధర్మవేత్తలారా సకల ధర్మవేత్తలారా సభాసీనులో మహాత్ములారా సభాసీనులో మహాత్ములారా ఓదయాలులారా సకల ధర్మవేత్తలారా సకల నాటి రోజములు పట్టి నన్ను ఈకి పెట్టున్నారు సకల శక్తుడు నాటి రోజములు పట్టి నన్ను ఈకి పెట్టున్నారు కాపరాజు దైవములు అన్నాడు ఆ ద్రౌపది సభలో. కృష్ణుడా? కృష్ణుడా? ఏ కృష్ణుడు అనుకున్నా నువ్వు? ద్వారకా నగరం కృష్ణుడా, దొడ్లో కృష్ణుడా? కృష్ణుడు గంగమ్మ కొడుక. చూడండి, ఏ దేవుణ్ణి అనుకున్నదో కృష్ణుడిని అనుకున్నదే. కృష్ణుడా? ఆంజనేయ స్వామి ఉన్నాడు, విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, సాయినాథ్ ఉన్నాడు. ఎవరన్నా ఎనుకుందా? కృష్ణుడిని. అమ్మ చంద్ర వీడిని బాధ పెట్టేస్తున్నాడమ్మా. కృష్ణుడు కూడా ఈ డిపార్ట్మెంట్ చెందినడే. నన్ను ఎప్పుడు సక్రంగా ఆడనిచ్చారని కూర్చునేడు ఎంత అవకాశం నా దగ్గర లేదు గాని చిత్ర, నువ్వు వయసుకి చిన్నదానివి, వ్యవహారానికి పెద్దదానివి. ఇదిగో, నేనంత మంచి కుర్రాడిని, నేనంతే ఎంత సోగ్గా మాట్లాడతాను. కుదురుగా కూర్చోమంటే కూర్చుంటాను, పడుకోమంటే పడుకుంటాను. ఇదిగో అట్లాంటి నన్ను పట్టుకుని నేను ఎదవాన్ని ఒప్పుకుంటాను కానీ ఊరే అంటే అసలు ఊరుకోలే. నేను మీ అమ్మ చిత్ర, మీ అమ్మ నాది పట్టుకుని, అదే నా పేరు పట్టుకుని ఒరే సుబ్బిగా ఒత్తిదా కాదు,
ఏ సెటిల్మెంట్ చేస్తాను ఏడవద్దు కొంచెంసేపు ఏమ్మా బావగారు బట్టి అరే పండిరా పలకలరా పొద్దుగా అన్నావా నేను ఎలా ఎందుకన్నానమ్మా దుప్పట్లేవి రండి లంగాలేవి రండి చీరలేవి రా లోనికి రానమ్మా బావగారు మీరు కంగారు ఎక్కువ ఆలోచన తక్కువ మా అమ్మ చాలా పద్ధతిగా మర్యాదగా మా ఇంటికి వచ్చిన వాళ్ళని మిమ్మల్ని మర్యాదగా ఏమన్నట్టు దుప్పట్లేవి సుబ్బారావు గారు లోపలికి అంతే సింపుల్ అంతేనంటావా ఆ పొట్టు నాకు రాలే మా అమ్మ దగ్గర ఉన్నాయేమో నేర్చుకో లత్తప్ప అలాగన్నావా? అవునండి. నీకు అసలు పని తక్కువ చేతి పని ఎక్కువైపోయింది. ఏం పని? అందుకే నిన్నెప్పుడైనా నేను పని ఎత్తి మాట్లాడానా? లేదండి. నువ్వంటే నాకంత అభిమానం. అవునండి. నేనంటే నీకెంత అభిమానం. అవునండి. నిన్నంత వయసు నాకుందా? లేదండి. నీ వయసు రాజమండ్రి పాదబిర్జీ కొన్నంత వయసు మరి. అవునండి. తప్ప ఓయ్ మొన్న 4 days బ్యాక్ మీ గుడిసులు అదే మీ ఇంటికి వచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళారు? మద్రాసు వెళ్ళామండి. మద్రాసు వెళ్ళారా? అవునండి. మద్రాసు వాళ్ళందరూ లింగి పంచులు కట్టుకుంటారు, ఫ్రీగా ఉంటుందని పోయారు. అదేం కాదు, మద్రాసులో మా అక్క నేను సినిమాలో రికార్డులు పాడ్డాకి వెళ్ళాం. ఇచ్చారా? ఎట్టుండి ఒకసారి మీ అమ్మ కొంచెం లత్తప్ప పెద్దమ్మాయి చిన్నమ్మాయిని కూడా తీసుకెళ్ళావా? ఇద్దరికి ఇచ్చారా? మరి పెద్దమ్మాయికి ఎంత ఇచ్చారు, చిన్నమ్మాయికి ఎంత ఇచ్చారు? పెద్దమ్మాయికి 10,000 ఇచ్చారండి, చిన్నపిల్లకి 5,000 ఇచ్చారండి. దీన్ని అలా దింపేశారండి. లేదండి, చిన్నపిల్ల కదా అలా ప్రక్కనే తీసుకున్నారండి. కాదు, వాడు రికార్డు తీసేటప్పుడు వాడు అలా ముల్లెడుతుంటే దీని ప్లేటు పక్కకు కలిపేసి ఉంటది. ఈసారి నేను మద్రాసు వెళ్ళినప్పుడు నీకు రికమెండేషన్ చేస్తా, నీ సెట్లు తీసుకో, నీ కూడు కుక్కలు పడదు. అమ్మాయి పెద్దదైపోయిందనే మామూలు వద్దన్నారండి. చూడలేదా? అయ్యా ఎంత తప్పు, ఎంత తప్పు. ఏ పాడినా వద్దులే, ఒకసారి నువ్వేం పాడొద్దు కానీ, అది టైం లేదు కానీ. సరే కానీ మద్రాసు వెళ్ళి పాడిన పాటలో నువ్వు పాడమ్మా ఒక పాట. ఒక పాట పాడవే. ఓకే. మస్క మస్క చికెన్ మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల మస్క మస్క చీకటిలో
నడకలు కొదమ సింహ మేలిమి పసివెన్నెల మెరుపులున్న చిన్నవాడా మెరుపులున్న చిన్నవాడా రా రా ఏమనొచ్చింది చూడమ్మా. మీ నాన్నగారు పోయారంట. మరి చచ్చిపోయాడా? మీ బాబు బక్కిల్ తినేసాడంట. అయ్యో మీ అయ్యా ఎక్కడ తెచ్చాడు? మా ఇంటి దగ్గర. మరి మీ ఇంటిగా రిక్రియేట్ సెవెంటీకి పెద్ద మనుషులు చేయండు. తప్ప ఈనాడు నా సొమ్ముని కొంపులో పడాడు. అవును, మా ఇల్లు చచ్చిపోతే నేను ఇంటికాడ పడాడు. ఇంటికాడ పడాడు. మరి తప్ప ఏది ఏమైతేనే కానీ ఎవడన్నా చచ్చిపోతే వాడిగా బాధ తీరాలంటే వాడు ఎవడి మీదన్నా పడి ఏడితేనే కానీ వాడిగా బాధ తీరదు. తప్ప కాగారు నేను కూడా అంత బాగా పాడా అంత శృతిలో ఏడుస్తున్నాడు. చచ్చిపోయినందుకు నా బాధ తీరాలంటే నేను దీని మీద పడి ఏడుస్తాను. తప్ప అయ్యో నేను కళాభిమానులు, కళాపక్షులు
అట్టుల సీన్ ఉందండి. అట్టుల సీన్ రెడీ అవ్వడానికి నేను డ్రెస్ మార్చుకోవడానికి జస్ట్ 1 minute మా నాగబాబు గారిని డాక్టర్ గారు పాలకొల్లు మధ్య ఉత్సాహవంతుడు అని అన్ని వేషాలు వేస్తాడు. కాటి సీన్ పద్యాలు 2 పద్యాలు పాడతాడు. గురుగారు ఒకసారి రండి. బాబు అల్లు రాయ్యా రే నాగబాబు పాడు పాడాలి పాడితేనే వారణాసి కాదు కాకి స్వామియులు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతయో వల్లకాటి యందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించినారు. అహో సురాభాండమా, నీవు కడుపూర్చురావు కావుననే విశ్వామిత్రుడి సహాయ సంపత్తిచే విశ్వంబరాదేవికి ఆస్థానంబగు మదీయ భుజపీటిపై నీవి ప్రతిష్ఠించి ఉన్నావు. ఇంక త్వరపడి శ్మశాన వాటికకే పోవుదును. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతము గుడ్డివాండ్రను చేయుచున్నది కదా ఈ అంధకారము.